కేటీఆర్ మెడకు అరవింద్ ఉచ్చు ఏదైతే ఆ సాక్ష్యాధారాలను గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరికీ అనుబంధం ఫెవికిక్ అనుబంధం ఉన్నట్టుంటే కేటీఆర్కును ఇక్కడ ఉన్న అరవింద్ కుమార్కు కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా వాళ్ళు చెప్పిందే వేదము మిగిలిన వాళ్ళకు కూడా కలిసేటువంటి భాగ్యం లేదు. మిగిలిన వాళ్ళు వచ్చి మాట్లాడదామన్నా కూడా వాళ్ళ అపాయింట్మెంట్ కూడా దొరకలేని పరిస్థితి. అందుకే కేటీఆర్ మెడకు అరవింద్ వచ్చు దేని ప్రశ్న ఫార్ములా రేసులో నిన్న ఫార్ములా ఈ రేసు ఇకపై అర్బన్ ల్యాండ్ లావాదేవీలు ఇక నిన్న ఫార్ములా ఈ రేస్ గురించి ఇప్పుడు అర్బన్ ల్యాండ్ లావాదేవీల గురించి కూడా ఉన్నది. రేరా బాలకృష్ణ వయా ఐఏఎస్ అరవింద్ మాజీ మంత్రి కనుసరణలోనే ఖరీదైన భూములు రిజిస్ట్రేషన్లు సెటిల్మెంట్లు లావాదేవీలు కూడా జరిగాయనే టాక్. ఇంకేం చేసి అధికారంలో ఉన్నప్పుడు రేరా బాలకృష్ణ వయా ఐఏఎస్ అరవింద్ మాజీ మంత్రి కనుసరణలోనే ఖరీదైన భూముల రిజిస్ట్రేషన్ లేసిలు ఎవరు మాజీ మంత్రి అంటే ఈయనే. సెటిల్మెంట్లు లావాదేవీలు కూడా జరిగినట్టు కూడా ఆధారాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఫార్ములా ఈ రేసు రేరా శివ బాలకృష్ణ అక్రమార్జనం వివరం ఐఏఎస్ అరవింద్ వయా మాజీ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్న గత ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కనసైన్యంలో ఖరీదైన భూములు రిజిస్ట్రేషన్లు సెటిల్మెంట్లు లావాదేవీలు జరిగాయని ఓపెన్ టాక్ ఉన్నది. ఆ శాఖకు మంత్రి అయిన డీప్యాక్ట్ సీఎంగా వ్యవహరించారనే ఆరోపణలు గతంలో ఉన్నాయి. ఫార్ములా ఈ రేసు అంతా మంత్రి మాట ప్రకారమే అంటూ గతంలో అరవింద్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు శివబాలకృష్ణ స్టేట్మెంట్ ఆధారంగా ఆయనకు నోటీస్ ఇచ్చి ప్రశ్నిస్తే మరోసారి కేటీఆర్ పేరు వెలుగులోకి వస్తుందన్న టాక్ వినిపిస్తున్నది. శివబాలకృష్ణ పురపాలక శాఖలో కీలకమైన పదవిలో కొనసాగడానికి కేటీఆర్ అండదండలే కారణమనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే వేట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులనే ఫార్ములా ఈ రేసు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఇష్యూలో ఐఏఎస్ అరవింద్ మంత్రి కేటీఆర్ పేరు వెల్లడించారు. వెంటనే ప్రభుత్వం అరవింద్ను పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బాధ్యతల నుంచి తొలగించి విపత్తు నిర్వహణ విభాగానికి బదిలీ చేసింది. స్పష్టమైన వివరణ ఇవ్వాలంటే చూసిన విపత్తు నిర్వహణ బాధ్యతలు కూడా ఇచ్చే ఉపయోగపడింది. ఆయనకు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో ఎవరికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని ఆధారంగా ఏమైతే ఉందో ఆయనకు ఎంబడే కూడా ఆ శాఖ నుంచి కూడా తొలగించిన నేపథ్యం ఉంది. ఆ శాఖను తొలగించి ఆయనకు విపత్తు బాధ్యతలు కూడా ఉపయోగపడేది. ఒకప్పుడు ఆయన స్పెషల్ సెక్రటరీగా ఉన్నాడు. స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పురపాలక శాఖకు సంబంధించిన అత్యున్నతమైన పెద్ద హోదా సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ కేటీఆర్ కన్సర్న్లోనే వీళ్ళందరూ అవినీతి చేసిన నేపథ్యం కూడా మనసును అరవింద్కి ఏసీబీ నోటీసు సిఆర్పి 161 కింద ఇచ్చే అవకాశం ప్రభుత్వ అనుమతి కోరుతూ లెటర్ రేరా బాలకృష్ణ వాగ్వానం ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో ఏదైతే రేరా బాలకృష్ణను ఇచ్చినట్టు ఎఫెక్ట్ ఉందో ఆ ఎఫెక్ట్ వలన ఆయనకు 161 సిఆర్పి కింద కూడా ఆయనకు నోటీసులు ఇచ్చేసి ఆయనను ఏ విధంగా అయితే అరెస్ట్ చేస్తారా లేకపోతే మరి ఆయన విచారిస్తారా అనేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.